ప్రయాసపడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, దైవజనులకు, ఎంతో ఆసక్తితో వింటున్నటువంటి విశ్వాసులకు, గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో సమర్పిస్తూ ఉన్నాం. గడిచినటువంటి దినాన్న రక్షణ సువార్తను గూర్చినటువంటి వాస్తవ్యాన్ని దైవజనులు ఇరువురు మనకు తెలియజేశారు. ఈరోజు కూడా దేవుని యొక్క సందేశమును, నిత్య దేవుని యొక్క సంకల్పమును అనుసరించి రక్షణ సువార్తను గూర్చినటువంటి సందేశాన్ని తెలియజేయడానికి ఇరువురు దైవజనులు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. ఈ సమయంలో మనము ఈ 2వ రోజు ఈ సువార్త సభను మనము ప్రారంభించుకుందాం. ముళ్ళపర్రు, సిద్ధాంతము పరిసర ప్రాంతాలలో అపోస్తలిక బోధలో దేవుని పని కొనసాగిస్తున్నటువంటి సహోదరులు, దైవజనులు బీరారాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ 2వ రోజు ఈ సువార్త సభను వారు నడిపించవలసిందని ప్రేమతో వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాం. నిర్మలగురు రాజుపాలెం క్రీస్తు సంఘం నిర్వహిస్తున్న 2వ రోజు సభకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చేసుకుంటూ, అలాగే మరి కోరిక ప్రారంభించబడుతుంది. గ్రామస్తులు త్వరగా మీ పనులు ముగించుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ 2వ రోజు జరుగుతున్నటువంటి రక్షణ సువార్త సభలో పాల్గొనవచ్చుగా ప్రభు పేరుతో ప్రేమపూర్వకంగా మాటలు తెలియజేస్తున్నాం. అలాగే చేయవలసిన సువార్తకులకు ప్రత్యేకమైన వందనాలు వేసుకుంటున్నా. మరి ఈ 2వ రోజు సువార్త సభ ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభ ప్రార్థన సహోదరులు కూలింగ్ ఎందుకు లేదు చెప్పాను కదా నేను. అవును, మరి 2 తెచ్చావు, ఒకటే ఇంకొకటి కూలింగ్ నార్మల్ ఒకటి ఇస్తాను. సరే చూడు ఒకసారి ఉంటాడు రమ్మని చెప్పి. వదిలేండి, క్లాస్ లాగా ఉంటాయండి లోపల. ఇద్దరు ఏం చేయాలంటండి, ఇక్కడ సెషన్ పెట్టేయాలి, ఇక్కడ సెషన్ పెట్టేయాలి, భోజన సెషన్, భోజన బల్ల రోడ్డు పెట్టేయాలి, ఇక్కడ ఒకటి ఉండాలి. ఏంటండి ఆలోచన ఈ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి కన్నుమూరు అనే ప్రాంతంలో జరిగిన స్వార్థ సభను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. బట్టి మీ మహిమాత్మగా జరిగిందని మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ 2వ దినం కూడిక జరుగుతున్నటువంటి సమయాన్ని బట్టి కూడా ఆయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా జరిగిస్తున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్థానిక సువార్తికలను జ్ఞాపకం చేసుకోండి. బోధిస్తున్నటువంటి సువార్తికలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఆయన ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగించేంత వరకు కూడా మీకు మహిమాత్మగా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ఆయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన ఈ యొక్క కూడికను మీకు అప్పగిస్తాము. మీ నామానికి మహిమాత్మగా జరిగించడంలో ప్రతి ఒక్కరికి మేలుకరంగా
మీరు జరిపించాల్సిందిగా తెలియజేస్తూ మీకు వైర్ మక్తేనా నడకరా ఇయ్యాలండి ఇయ్యాలండి ఇయ్యాలి వారొచ్చి ఆత్మ సమానమైన అక్కడ తెచ్చుకున్నారు తమ్ముడు తమ్ముడు కూలింగా కూలింగ్ రెండు తెచ్చిద్దాం లేకుంటే ఇప్పుడు రెండు తెచ్చారన్నా అదే సరిపోతాయి అన్న తమ్ముడు కూలింగ్ రెండు ఉన్నాయా కూలింగ్ రెండు ఉన్నాయా అన్నాను అక్కడ రెండు ఉన్నాయని సమీపం ప్రాంతం వేసుకుంటూ సమీపించరాని తేజస్సులో నీవే వసించుచున్న దేవా సర్వాంబులే సర్వాధికారి సార్వభౌముడా రాజాతి రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా రాజాతి రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా సమీపింపరాని తేజస్సులో నీవే వసించుచున్న దేవా ఆకాశమే సింహాసనము భూమిని పాదపీఠము ఆకాశమే సింహాసనము భూమిని పాదపీఠము నీకే లోబడని సృష్టం ఉందా నీ పాలనలేని కాలం ఉందా నీకే లోబడని సృష్టం ఉందా నీ పాలనలేని కాలం ఉందా అన్ని కాలములో ఏలుచున్నావు యుగ యుగములలో నీవయ్యావు రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా సమీపింపరాని తేజస్సులో నీవే వసించుచున్న దేవా
పరిశుద్ధ ఆత్మయందలి ఆనందము నీతి సమాధానం నీ రాజ్యము పరిశుద్ధ ఆత్మయందలి ఆనందము నీ రాజ్యమే నిశ్చలమైనది వేవేల దూతల పరివారమైనది నీ రాజ్యమే నిశ్చలమైనది వేవేల దూతల పరివారమైనది లోకమును పాలించే దైవమా మమ్ములను రక్షించే శృంగమా రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా సమీపింపరాని తేజస్సులో నీవే వసించుచున్న దేవా మానవాళిని ఆజ్ఞకు లోబడాలని దైవాలి వడంబడికను మానవాళిని ఆజ్ఞకు లోబడాలని దైవాలి వడంబడికను పాప పుణ్యములు తెలిపే శాసనాలను ఆత్మ విషయమందు దీనత్వమును పాప పుణ్యములు తెలిపే శాసనాలను ఆత్మ విషయమందు దీనత్వమును పాటించగా యేసురాజు మాదిరి పరలోకం చేరుటకు దారది రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా సమీపించరాని తేజస్సులో నీవే వసించుచున్న దేవా క్రీస్తురాజు పాలన ఆశీర్వాదములే లోబడిన వారి కవే దీవెనలే క్రీస్తురాజు పాలన ఆశీర్వాదములే లోబడిన వారి కవే దీవెనలే నోవాహు మోసే అబ్రహాములు ప్రవక్తలు ఎందరో పరిశుద్ధులు నోవాహు మోసే అబ్రహాములు ప్రవక్తలు ఎందరో పరిశుద్ధులు పాటింపన్ పరమేశులు చేరారు పరలోకం స్వతంత్రించుకుంటారు లోబడిన వారు కూడా వెళతారు ఆ రాజ్యం స్వతంత్రించుకుంటారు రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా రాజాది రాజా స్వయం బహుడా ప్రభువుల ప్రభువా సార్వభౌముడా సమీపించరాని తేజస్సులో నీవే వసించున్న దేవా సర్వాంబుల
ఏదేం పర్లేదు. పాఠశాలకు 3 నెంబర్ పాఠశాల గెస్సేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నానయ్యా నేను వాక్యం ద్వారా నివేదన హృదయంలోని ఆలోచన గెస్సేమనే తోటలో ఆత్మసిద్ధమే తనువే బలహీనము ఆగడియను తలచిన మనసే వెరసే ఆత్మసిద్ధమే తనువే బలహీనము ఆగడియను తలచిన మనసే వెరసే అయినా కాదది నీ చింతమే జరగాలని చేసావయ్యా ప్రార్థన హృదయంలోని నివేదన గెస్సేమనే తోటలో మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలచుండండి మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలచుండండి నన్నప్పగించే గడియొచ్చింది ఆ తండ్రిని ప్రార్థించండి చేసావయ్యా ప్రార్థన హృదయంలోని ఆలోచన గెస్సేమనే తోటలో నీయందు నేను నాయందు నీవు ఉండాలగా వారుండాలనే నీయందు నేను నాయందు నీవు ఉండాలగా వారుండాలనే వారి ద్వారా నీ ఆకర్షితులే అందరూ కలిసి ఉండాలని చేసావయ్యా ప్రార్థన చెమట రక్తం కార్చిన ప్రార్థన గెస్సేమనే తోటలో నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించవట్లు నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించవట్లు ఆ సంగతి లోకముకు తెలిసేటట్లు నీ మహిమను వారికిచ్చివి నీతి పరిశుద్ధతల తండ్రివి నీవు నా ప్రార్థనాలించే దేవుడ నీవు గెస్సేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నానయ్యా నేను వాక్యం ద్వారా నివేదన హృదయంలోని
ఏదైనా పర్లేదు. మీరు ఏం చెప్తారు పర్లేదు. కమిలిని కాయమని పెట్టుకోండి. కమిలిన కాయం గాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. కమిలిన కాయం గాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి అని సిలువపై పలికావు ప్రభువా యేసు ప్రభువా. కమిలిన కాయం కాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. సమయం చూసి ఆ నమ్మక ద్రోహి అన్యాయపు సిరికి అమ్మేశాడా. ప్రేమకు చిహ్నం ఆ ముకిలిత చుమ్మం మోముడమోనముతో ముద్రించాడా. అయినా ప్రేమతో అంగీకరించెను. అయినా ప్రేమతో అంగీకరించెను. దైవ చిత్తము నెరవేర్చెను. దైవ చిత్తము నెరవేర్చెను. కమిలిన కాయం కాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. అన్యాయపు తీర్పు ఆగంతకులు తీర్చా. అబద్ధ సాక్ష్యాలు వారే కూర్చా. లేనిపోని నిందలన్నీ నీపై మోపి నేరస్తుడిగా నిన్నే చూపి వదకు దేవడిన గొర్రెవలే ఉండెను. వదకు దేవడిన గొర్రెవలే ఉంచెను. మౌని మరణ శిక్ష నొందెను. మౌని మరణ శిక్ష నొందెను. కమిలిన కాయం కాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. నియమించిన శిష్యులు ప్రీతితో బెదరగా మోసిన తల్లి కడుపు తల్లడిల్లగా. నిన్ను చూసిన వారు ధన్యులైనారు. నిన్ను మోసిన వారు సాక్షులైనారు. లోకంలో ఉన్న చెడులయందు నీ ప్రేమ. లోకంలో ఉన్న చెడులయందు నీ ప్రేమ వెల్లడి పరిచెను. పరలోకం చేరెను. వెల్లడి పరిచెను. పరలోకం చేరెను. కమిలిన కాయం కాచెను రుధిరం నా పాపాలను కడిగేసిందా. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి అని సిలువపై పలికావు ప్రభువా యేసు ప్రభువా.
మూడు ఏమండి ఇది పాత అదంటారా ఇంతవరకు కళని చింతల వెళ్ళి గౌరవం వచ్చిన సహోదరులు ఆత్మ సంబంధమైనటువంటి కేతులను నడిపించిన సోదరులకి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రసంగానికి ముందుగా ప్రారంభ ప్రార్థన శ్రీనివాసరావు గారు వచ్చి ప్రార్థన నడిపించి వచ్చిందిగా ప్రేమతో తెలియజేస్తూ, దయచేసి పిల్లలు కుర్చీలో కూర్చున్న పిల్లలందరూ ఎదురుకు కూర్చోండి. ఇక్కడ చేపలు వేస్తున్నారు. ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వ సృష్టికి కారణభూతుడమైన మా తండ్రి, మాకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామానికి మీ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడని యేసుక్రీస్తు వారి పేరు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. తండ్రి, గతించిన కాలం అంతా కూడా మీ ప్రేమ చేతను, మీ కృప చేతను, మీ పిల్లలైన మాలో ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి జీవంలో ఊపిరిని దయచేశారు తండ్రి. అందుని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి వాక్యాన్ని తెలియజేస్తున్న సహోదరులు తండ్రి, గ్రంథ పరిస్థితుల్లో మాట్లాడడానికి వారికి సహాయం చేయండి తండ్రి. వీటిలో మీ పిల్లలైన మా అందరికీ కూడా వెలగలిగేసి అర్థం చేసుకునే మనసులో మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ మైక్ ద్వారా ఎందరైతే మరి వింటున్నారు తండ్రి, అందరికీ కూడా వెలగలిగే మనసులో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, మీ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పించుకుంటున్నాం. పరలోకముందున్న మా తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన సోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి రాత్రి రక్షణ కూర్చున్న సందేశాన్ని ఇరువురు సహోదరులు దేవుని అనాది సంకల్పంలో దేవుడు రక్షణ ఏర్పాటు చేసినట్లుగా రక్షణ ఎందుకు పొందాలి, ఎవరు పొందాలి, రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి అనేకమైన సంగతులు మరి 2 దినాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదే అంశాన్ని మరి కొనసాగించడానికి సహోదరులు మొట్టమొదటిగా కడలి గోకుల మఠం చింతలవెల్లిలో పనిచేస్తున్న సోదరులు సురేష్ గారు వచ్చి మొదటి ప్రసంగాన్ని మాట్లాడవచ్చుందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాను. దయచేసి పిల్లలందరూ కూడా ఎదురుకు చేయండి. కూర్చుని పెద్దలు ఇద్దాం. చిన్నపిల్లలందరూ కూడా ఎవరికి వచ్చేయండి. ఇక్కడ సాపలు వేస్తారు. చిన్నపిల్లలందరూ ఈ డయాస్ దగ్గరికి వచ్చి కూర్చోండి. కుర్చీలు పెద్దవాళ్ళు కూర్చుంటారు. సహోదరులు సురేష్ గారు మరి సందేశం మాట్లాడుతుండగా మనందరము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మైక్ చెక్ మహోన్నత దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రం సమర్పించుకుంటూ, క్రీస్తు ప్రభు నామములో చేరవచ్చినటువంటి సహోదరులకు పరిశుద్ధులకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అలాగే రాజుపాలెము నెమ్మలగూడలో ఉన్నటువంటి స్థానిక సంఘములు కలిసి 2 రోజులు బహిరంగ సభను ఏర్పాటు చేసి యొక్క ప్రాంతంలో
రక్షణ సువార్త అనేటువంటి అంశాన్ని తెలియచేయడం ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి దేవుడి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మరొకసారి పరిశుద్ధుల వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. గత దినంలో మనము రక్షణ సువార్త అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాము. రాత్రికాల సమయంలో సత్యించబడినటువంటి విషయాలు దేవుని యొక్క అనాది సంకల్పంలో రక్షణ సువార్త అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని, సువార్త అంటే ఏమిటో, అలాగే సువార్త నమ్మినట్లయితే సువార్తలో జరిగేటువంటి విశేషమైన కార్యక్రమాలను గురించిన సమాచారాన్ని, అలాగే సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం అని, క్రీస్తు యొక్క మరణము ఎలాగూ సువార్త అయిందని, క్రీస్తు యొక్క సమాధి ఎలాగ సువార్త అయిందని, క్రీస్తు యొక్క పునరుత్థానము ఎలా సువార్త అయింది, అది నమ్మిన వాళ్ళకి ఏం మేలు చేస్తుందో గతకాల సమయంలో మనము ఆలోచన చేస్తున్నాము. అలాగేనట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో తెలియజేయబడే సమాచారం ఏమిటంటే, రాత్రికాల సమయంలో రక్షణ సువార్త అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాము. ఆ సువార్తను నమ్మినట్లయితే సువార్త జగత్తు పునాది వేయబడకపోనిపై దేవుడు ఏర్పాటు చేసి సమస్త మనుషులను దేవుడు రక్షించాలని ఈ యొక్క రక్షణ సువార్త అనేది ఏర్పాటు చేసినట్లుగా గతకాలంలో నేర్చుకున్నాం. ఎవరైతే సువార్తను విని విశ్వాసం ఉంచి నమ్మి మారుమనసు పొంది యేసు దేవుని కూడా క్రీస్తు అని విశ్వాసం ఉంచి క్రీస్తులోకి బాప్తిసం పొందుతారో వారు రక్షణ పొందిన వారే ఉంటారు. కాబట్టి రక్షణ అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాము. రక్షణ అనేటువంటిది దేవుడు తన సంకల్పంలో మానవ జాతిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా గ్రంథం తేటగా తెలియజేస్తుంది. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో గ్రంథ విధంగా తెలియజేస్తుంది. తిమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిందియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును ఐక్యతను సువార్త వలన వెలుగును తెచ్చాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో సువార్తిగా పనిచేసిన తిమోతికి లేఖ రాస్తూ ఏమని తెలియజేయడం జరుగుతుందంటే, ఎవరైనా రక్షించబడ్డారంటే ఆ రక్షణ అనేది ఎలా కలిగిందంటే అది మన క్రియలను బట్టి కలగలేదు. దేవుడు తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో జగత్తు పునాది వేయబడకమునిపే, సృష్టి లేనప్పుడు, మానవుడు లేనప్పుడు దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నట్టుగా, ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో దేవుడు నిర్ణయించిన ప్రకారంగా మీరు రక్షణ పొందున్నారు. కాబట్టి రక్షణ అనేది దేవుడు అనాది సంకల్పంలో మానవ జాతిని రక్షించడానికి ఏర్పాటు చేస్తుందని గ్రంథం తేటగా మాట్లాడుతుంది. కాబట్టి ఆనాడు ఎఫెసులో వారు కానీ ఆనాడు సువార్త తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు మనం రక్షించబడ్డామంటే మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే దేవుడు క్రీస్తు యేసునందు మానవ జాతిని రక్షించాలని ప్రణాళిక చేసుకున్నాడు. కాబట్టి రక్షణ అనేది దేవుని యొక్క కృపా ఏర్పాటు అయి ఉన్నది. దేవుడు తన సంకల్పంలో మానవాన్ని రక్షించడానికి దేవుడు రక్షణ అనేది ఏర్పాటు చేశాడు. కాబట్టి రక్షణ ఏర్పాటు చేసిన పరమందుని దేవుడు ఏం చేశాడంటే, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు రక్షణ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రక్షణ విషయంలో ఏం కలిగి ఉన్నాడంటే, దయచేసి 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభూజ్ఞానం గల వారై ఉండవాలని ఇచ్చించుచున్నాడు.
తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2:4 అపోస్తలుడు పౌలు గారు తెలియజేసిన సమాచారం ఏంటంటే ఆయన పరమందుని దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యములకు అనుభూజ్ఞానం కలిగి ఉండవాలని దేవుడు ఇచ్చించున్నాడు. దేవుని యొక్క కోరిక ఉన్నది. సమస్త మానవాళి రక్షించబడాలనేది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. సమస్త మనుషులను రక్షించాలనేది దేవుడు రక్షణ ఏర్పాటు చేసి మనుషులందరూ కూడా రక్షించబడాలి. ఎవరు కూడా నశించిపోవడం అనేది దేవుని కోరిక కాదు. ఏ దుష్టుడిగా చనిపోవడం అనేది దేవుడు కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. కాబట్టి రక్షణ పొందాలని కోరుకుంటున్న దేవుడు ఇలాంటి ఒక గొప్ప రక్షణ మన కొరకు ఆది లేనప్పుడు, మానవులు లేనప్పుడు, ప్రపంచ నిర్మాణం కాకమునపు దేవుడు రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రక్షణ ఏర్పరిచిన దేవుడు ఏం కోరుకున్నాడంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఇలాంటి ఒక గొప్ప రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోకూడదు అనేది పరమదేవుని యొక్క కోరిక ఉన్నది. ఎబ్రీ పత్రిక 2:3-4 కలిసి ఉంటాయి. ఎబ్రీ రాసిన పత్రిక 2:3-4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఎబ్రీ రాసిన పత్రిక 2:4-3-4 ఆనాడు ఎప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇచ్చే సందేశం ఏమిటంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలా తప్పించుకుందాము? రక్షణ అనేది ఎంత గొప్పది. ఇంత గొప్ప రక్షణ మనుషులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఎలా తప్పించుకుంటాము? కాబట్టి రక్షణ అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నది. ఇలాంటి ఒక గొప్ప రక్షణను పొందాలని సమస్త మనుషులు, ప్రతి మనుషులు కూడా రక్షణ పొందాలనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. దేవుడు కోరుకుంటున్నాడు మనుషులందరూ రక్షించబడాలని. అందుకే దేవుడు రక్షణ సువార్త అనేది తన సంకల్పంలో మానవ జాతి కొరకు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన దేవుడు సువార్త నమ్మితే కనుక నమ్మిన వారిని రక్షించడానికి దేవుడు ఒక కృపా ఏర్పాటు కలుగున్నాడు. ఇలాంటి ఒక గొప్ప రక్షణను మనుషులు నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగ తప్పించుకుంటారు? కాబట్టి దేవుడు కోరికది రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, అయితే మనుషులైన వారు మనము కూడా కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుల 2:36-37 మనందరికీ తెలిసిన సందర్భమే. ఆనాడు కొత్త నిబంధన ఇనాగ్రేషను పెంతెకోస్తు పండుగ దినాన జరుగుతున్న సందర్భంలో పరలోకపు గెస్ట్ అయినటువంటి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత క్రీస్తుప్రభు పట్టాభిషేకం జరుగుతున్న దినాల్లో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే 12 మంది అపోస్తులు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందినటువంటి పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు సిలువ యేసునంటే యేసును దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించున్నాడు. ఇది ఇజ్రాయేల్ వంశం మంది రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమపోస్తులు అడుగుగా. కాబట్టి రక్షణలో లేని వారు ఏం గుర్తించాలంటే మేము రక్షణలో లేమనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సందేశము సువార్త, రక్షణ సువార్త వినబడుతున్నప్పుడు మనుషులు సువార్త విన్న తర్వాత రక్షించబడాలని కోరిక కలిగి ఉండాలనేది పరమదేవుని యొక్క ఏర్పాటు. సందేశం విన్న తర్వాత దేవుడు ఏం కోరుకున్నాడంటే అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అలాగనట్లయితే మనుషులందరూ కూడా ఏం జరగాలంటే రక్షణ కావాలని వారు కూడా కోరుకోవాలి. ఆనాడు పేతురు గారు బోధిస్తున్నప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. అతను వాక్యం విని అంగీకరించిన వారు 3,000 మంది బాప్తిసం పొంది రక్షించబడ్డారు. అది వారు అడుగుతున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలన్నప్పుడు వారు చేసిన తప్పిదం ఏంటో, వారు చేసినటువంటి పాపం ఏంటో అపోస్తలుడు పేతురు గారు తెలియజేసినప్పుడు వారు హృదయాలు పొడవబడి సందేశం విన్న తర్వాత, సువార్త విన్న తర్వాత హృదయాలు పొడవబడి నొచ్చుకొని వారు అడుగుతారు, అపోస్తలుడు పేతురు మేము ఏం చేయాలంటే రక్షణ పొందాలి. ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల కార్యాలు 16:30-31 ఆనాడు చెరసాల యొక్క నాయకుడు కూడా ఆనాడు పౌలు శీలలు ఆ యొక్క పిలుపు ప్రాంతంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి పూతో దెయ్యం పట్టిన స్త్రీని దెయ్యం నెలకొట్టినప్పుడు వారు యజమానికి లాభం పొందని ఉద్దేశించి వారు కొట్టి వారిని చెరసాల వేసిన తర్వాత ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఆ తలుపులనే చెరసాల తలుపులు తెరబడిన దినాల్లో ఏం జరిగిందంటే తలుపులను తెరుచుండదో ఖైదీలందరూ వెళ్ళిపోరనుకుని ఆ
ఆ చెరసాల నాయకుడు కత్తి దూసుకోపోయినప్పుడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు చెరసాల నాయకుడు. ఆనాడు పౌలు శీలను ఏమంటున్నారంటే 30 వచనం చూద్దాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. కాబట్టి చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ పొందుటకు మనుషుడు ఏం జరగాలంటే రక్షణ సువార్త వినాలి. సువార్త విన్న తర్వాత సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయబడడానికి అవకాశం ఉందంటే రక్షించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి సువార్త విన్న తర్వాత ఒక వ్యక్తి రక్షణ కోరుకోవాలి. కోరుకున్నట్లయితే ఇప్పుడు జరిగే కార్యం ఏంటంటే మనందరికీ తెలుసును, రక్షణ సిద్ధం చేసినటువంటి దేవుడు ఆ రక్షణను పొందాలని మనుషుల నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు రక్షణ కొరకు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులోనికి ప్రతి ఒక్కరు రావాలని పరమంద దేవుని యొక్క ఏర్పాటు అయినది. మొదటి పేతురు రాసిన పత్రిక 3:19-20 వచనాల్లో, మొదటి పేతురు రాసిన పత్రిక 3:19-20 వచనాల్లో ఆనాడు నోవహు గురించిన సమాచారాన్ని మనకు చూసినప్పుడు దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరుచుండగా అవి తెలియని వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుడు పరమందున దేవుడు మానవ జాతం చేశాడు తన పోలిక తన స్వరూపంలో. అయితే వారు ఏం చేశారంటే బహు దుర్మార్గులు అయ్యి చెడుతనం నుండి బలత్కారం నుండి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పరమందున దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయి ఉన్నది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడే దుర్నీతి ఉంటుందో ఎక్కడ భక్తి ఉంటుందో దేవుడి కోపం అనేది బయలు వెళ్తుంటుంది. అలాంటి సందర్భంలో దేవుడు భూమి మీద సమస్త మానవాన్ని తీసేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆనాడు నోవహు గారు ఒక్కరి నీతి ముందుకు కనబడ్డాడు. ఆ నోవహు ద్వారా దేవుడు తన నిబంధన కొనసాగించుకోవడానికి ఏర్పాటు కలిగిన దేవుడు నోవహుని ఏర్పాటు చేసుకుని నోవహుతో చెప్తున్నాడు, ఇదిగో నోవహు, నీ ఇంటి వారి కొరకు నువ్వు ఓడను సిద్ధపరచు. ఆ ఓడ ఎందుకంటే రాబోయే యొక్క జలప్రలమైన ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఎవరైతే రక్షించబడాలనుకుంటారో వారు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నట్లయితే వారు ఉగ్రత నుండి తప్పించబడతారు. దాని కొరకు దేవుడు నోవహుగా నేను చెప్పండి ఓడను సిద్ధపరచమన్నప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా ఆ ఓడ సిద్ధపరచున్నప్పుడు దేవుడు మానవ జాతి పట్ల దీర్ఘశాంతం వహించాడు. ఎందుకు వహించాడంటే ఏ మనుషుడు నశించిపోవడం అనేది నాకు ఇష్టం కాదు కనుక వారు రక్షించబడాలని దేవుడు దీర్ఘశాంతం వహించి దేవుడు వారికి అవకాశం ఇచ్చి నోవహు ద్వారా నీతిని ప్రకటించాడు. అయితే ఆ ఓడలోనికి ఎవరు ప్రవేశించారంటే నోవహును అతని భార్యను మరియు 3 కుమారులు 3 కోడలు 80 మాత్రం ప్రవేశించారు. అలాగే ప్రతి జాతి పక్షియు ప్రతి ఆడదియు మగదియు పశువు ప్రతి కూడా అనేక 2 చెప్పులు బయలుదేరి అందులో ప్రవేశించినాయి. కానీ ఓడలోనికి మనుషులు మాత్రం ఎవరు కూడా ఎంచలేదంటే ప్రవేశించలేదు. దేవుడు చెప్పాడు ఉగ్రత కురిపిస్తానని. దేవుడు ఉగ్రత చెప్తుంటాడు, ఆ ఉగ్రతను తప్పించుకొని ఏర్పాటు చేస్తుంటాడు. ఆ ఉగ్రతను తప్పించబడే మనుషులు ఏం జరగాలంటే సందేశం విని సువార్త విని ఎక్కడ ఉంటే మనం రక్షించబడతామో అందులో ప్రవేశించున్నట్లయితే మానవ జాతి రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. అయితే నోవహు ద్వారా దేవుడు నీతిని ప్రకటించాడు. కానీ దాంట్లో ప్రవేశించింది ఎంతమంది అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 38-39 వచనాల్లో గ్రంథం తేటగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38-39 వచనాల్లో జలప్రళయమునకు ముందుడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చుకొనుచుండ్రి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయి అలాగుననే మనుషు కుమారుడు రాకడను ఉండును.
ప్రభుని యేసుక్రీస్తు తేటగా తెలియజేస్తున్న సందర్భంలో ఏమేమి తెలియజేస్తున్నారంటే యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుంది, ఆ రాకడకు సూచన సమాచారం ఇక్కడ తెలియజేయబడుతుంది. యెరూషలేము నాశనం వచ్చిన సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే రాకడకి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు జనులు ఎలాగైతే నోవహు కాలంలో తినుచు త్రాగుచు జలప్రాణి కురిసే సందర్భానికి వారు ఎలా ఉన్నారంటే జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లుకిచ్చుకొనుచు వారందరూ కూడా ఏం చేశారంటే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరించుకున్నారు. ఎవరైతే దేవుని యొక్క దీర్ఘశాంతం అనేది మారుమోసు పొందుటకు ప్రేరేపించిన సంగతి గుర్తించక మనుషులు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తారో వారు దేవుని ఉగ్రతలోనికి వారు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంటుంది. ఆనాడు దేవుడు రక్షణ ఏర్పాటు చేసి నోవహు ఇదిగో నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధపరచమన్నప్పుడు నోవహు గారు ఓడను సిద్ధం చేసినప్పుడు ఆయన ప్రకటించారు. కానీ జనులు అనుకున్నారంటే ఆ జలప్రలయం ముందుటి దినం వరకు కూడా జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కొనుచు ఉండిపోయారు. ఇది మనందరికీ తెలిసిన సందర్భమే. 20 నోట్స్ రాసుకోవచ్చు. ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనము, అలాగే 18వ వచనము, 7వ అధ్యాయము 16వ వచనం చదివినప్పుడు, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏం తెలియజేయబడుతుందంటే నోవహు గారికి దేవుడు తెలియజేశాడు, ఇదిగో భూలోకం అంతా చెడిపోయి ఉన్నది, నీ ద్వారా నన్ను నిబంధన స్థిరపరుస్తాను, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచమన్నప్పుడు నోవహు గారు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాటను బట్టి విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు బట్టి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. అతడు నేటి మన మీద ఏం చేస్తాడంటే నేరస్థాపన చేస్తాడు. విశ్వాసం బట్టి నీతికైనా వారసుడై ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనుషులు సద్వినియోగపరచుకోలేదు. దేవుడు ఏం చేశారంటే ఆ నోవహు ఓడలో ప్రవేశించిన తర్వాత, వారి కుటుంబీకులు ప్రవేశించిన తర్వాత, ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి జీవి కూడా ప్రవేశించిన తర్వాత దేవుడు తలుపు మూసేశాడు. ఆదికాండం 7:16 మాట్లాడతాడు. మూసివేయబడిన తర్వాత ఉగ్రత కురియబడింది. ఆ ఉగ్రతలో అనేకులు ఏం చేయబడ్డారంటే నశించిపోయారు. అలాగనట్లయితే దేవుడు ఉగ్రత చెప్పినప్పుడు అదే ఉగ్రత అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది ఆనాడు నోవహు విషయంలో భౌతిక సంబంధం రక్షణ విషయం అయితే, నేడు క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు రాబోయే ఉగ్రత ఉంది. ఈ రాబోయే ఉగ్రతను మనుషులు తప్పించుకోవడానికి బుద్ధి చెప్పుచున్నప్పుడు నిరాకరింపుకున్నట్లుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు తన సేవకుల ద్వారా, తన సందేశం ద్వారా, అపోస్తుల ద్వారా, అలాగే పరమమైనటువంటి క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తన సేవకులైనటువంటి బోధకుల ద్వారా మనల్ని ఏం చేస్తున్నారు, బుద్ధి చెప్పిస్తున్నారు. అలాగే ఈ 2 దినాల్లో మనకేం తెలియజేయబడే సమాచారం అంటే రక్షించబడడానికి ఒక మనుషుడు రక్షణ స్వార్థ వినవలసిన అవసరం ఉంది. విన్న తర్వాత వినిన వ్యక్తి ఏం జరగాలంటే దేవుడు రక్షించబడాలని మనం కోరుకుంటున్నాడనే సంగతిని గుర్తించి మనము కూడా రక్షించబడడానికి ఒక కోరిక కలిగి ఉన్నట్లయితే ఆ కోరిక కలిగిన మనుషులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఎక్కడ నిలుచుంటే రక్షణ ఉంటుందో అక్కడ ప్రవేశించడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. రాబోయే ఉగ్రత ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనుకులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీను అని యొక్కయు గొర్రెపిల్ల వాని యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ భూరాజులను, అలాగే ఘనులు, సహస్రాధిపతులు అంటే 1000 మందికి ఒక అధికారం ఉంటుంటాడు. అంటే ఇక్కడ మాట్లాడే సమాచారం ఏంటంటే భూలోకంలో ఉన్న సమస్త మానవాళి రాబోయే ఉగ్రతను ఎదుర్కోబోతున్నారు. ఆ ఉగ్రతను తప్పించబడడానికి మనుషుడు ఎక్కడ ఉంటే రక్షణో అందులో ప్రవేశించుండాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చూస్తున్నాము నోవహు కాలంలో ఒక ఆయన ఉగ్రతే, ఎరుకో దేశంలో ఒక ఆయన ఉగ్రతే, ఐగుప్తు దేశంలో ఒక ఆయన ఉగ్రతే. ఇప్పుడు రాబోయే ఉగ్రత ఉంది. సింహాసనాసీను యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు మహా ఉగ్రతను వచ్చెను. గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల నెమ్మదికి, స్వాధిత్వానికి, పరిశుద్ధతకు, నీతికి అది గుర్తయినట్లయితే అలాంటి గొర్రెపిల్లకే కోపం వస్తుందంట. సింహాసనాసీను అంటే తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకీభవించి జరిగించే ఉగ్రత.
ఎలా ఉంటుందంటే దానికి అని చెప్తున్న బండలతోనూ కొండలతోనూ వాళ్ళు చెబుతూ ఆ ఉగ్రత మాకు మరుగు చేయండి అని దాక్కుంటారంట. అంటే ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి ఉగ్రతను తప్పించబడ్డానికి దేవుడు జగత్తు పునాది వేయబడకొనిపే రక్షణ అనేది ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే రాబోయే ఉగ్రత నుండి మనుషులు తప్పించబడడానికి ఏం జరగాలంటే దేవుడు ఎక్కడైతే రక్షణ ఏర్పాటు చేశాడో అందులో ప్రవేశించవలసిన ఆసక్తి ఉంటుంది. ఒకసారి గ్రంథం తెరిచేద్దాం. దేవుడు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడడానికి చేసిన కృపా ఏర్పాటు ఏంటంటే ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 1:21 మనం చదివినప్పుడు, అలాగే అపోస్తలుల కార్యం 17:31 మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ప్రభునేసు వారు కన్యక మరియ గర్భాన్ని ధరించి ఎందుకని పుట్టబోతుందంటే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయన రక్షించడానికి రక్షకుడు పుట్టున్నాడు. ఆయన ద్వారానే మనుషులకు రక్షణ. యేసుక్రీస్తు ద్వారానే మానవ జాతికి దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. ఇంతకు మనం చదువుకున్నాం 2 తిమోతి పత్రికలో. క్రీస్తునందే అనాది కాలములే క్రీస్తునందు మనకు దేవుడు రక్షణ అనేది ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు ద్వారా మానవ జాతి రక్షించాలనేది దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది. రాబోయే ఉగ్రతను తప్పించబడ్డానికి బుద్ధి కలిగిన మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడైతే దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడో అక్కడ ప్రవేశించి ఉండాలి. ఇప్పుడు రాబోయే ఉగ్రత తప్పించబడ్డానికి దేవుని యొక్క కృపా ఏర్పాటు ఏంటంటే క్రీస్తులో ఉన్నవారు రాబోయే ఉగ్రతను తప్పించబడతారు. ఆనాడు నోవహు కాలంలో దేవుని ఉగ్రతను తప్పించబడ్డానికి ఎలాగైతే ఓడలో ఉండాలో అలాగే ఇప్పుడు రాబోయే ఉగ్రత అనేది ఇద్దరు ఏకీపించి జరిగించే ఉగ్రతను తప్పించబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసిందంటే క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు ఏం కోరుకున్నాడంటే 2 పేతురు రాసిన పత్రిక 3:9 గ్రంథ విధంగా తేటగా తెలియజేస్తుంది. 2 పేతురు రాసిన పత్రిక 3:9 గ్రంథ విధంగా తేటగా తెలియజేస్తుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంత కలవడై ఉన్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఎవరు నశించవాలని దేవుడు ఇచ్చేంపక. దేవుడు కోరిక ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి. దేవుడు రక్షించబడడం కొరకే దేవుడు ఏం చేశాడంటే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన రాకడ వచ్చిన వాగ్దానం ఏంటని అంచెదినంలో అభాషకులు వచ్చి అభ్యసిస్తున్నారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఎక్కువ కాలం మనుషుల్ని ఎందుకు సహిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు కనుక అందరూ మారు మనసు పొంది అందరూ కూడా రక్షించబడాలి అనేది దేవుని యొక్క కోరిక ఉన్నది. అలాగైనట్లయితే ఎందుకంటే రక్షించబడాలి దేవుడు రక్షణ ఏర్పాటు చేసాడని చూస్తున్నాం. ఎందుకంటే రక్షణ అంటే ఏమిటంటే మనందరికీ తెలిసిన సమాచారమే. రోమిల రాసిన పత్రిక 5:9 గ్రంథం తేటగా తెలియజేస్తుంది. రోమిల రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా రక్షింపబడదుము. కాబట్టి ఒక మనుషుడు రక్షించబడాలంటే దేవుని యొక్క కృపా ఏర్పాటు జగత్తు పునాది వేయబడకపోయి దేవుడు క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేసి క్రీస్తు యొక్క శిలువ మరణం అనేది ఏర్పాటు చేసి ఆ రక్తమునందరూ విశ్వాసం ఉంచిన వారిని రక్షించాలనేది దేవుని యొక్క కృపా ఏర్పాటు అయి ఉన్నది. కాబట్టి ఆయన రక్తం వలన ప్రభుని యేసుక్రీస్తు రక్తం వలన మరింత నిత్యంగా మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. అంటే ఆయన ద్వారానే మనం ఏం చేయబడుతున్నాం? ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. కాబట్టి రక్షణ అంటే ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటం. ఉగ్రత నుండి తప్పించబడటం. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఉగ్రత నుండి తప్పించబడటం, కాపాడబడటం. కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడకొనిపే క్రీస్తు యేసునందు దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. రక్షణ అంటే ఏమిటంటే దేవుని ఉగ్రత నుండి మనుషులు తప్పించబడటం ఉగ్రత. ఏ మనుషుడైతే దేవుడు విరోధంగా పాపం చేస్తాడో ఆ పాపం చేసిన మనుషులు ఎవరైతే దుర్నీతిగా పరులుగా జీవితం కొనసాగిస్తారో వారందరూ దేవుని ఉగ్రత కింద వెళ్తుంటారు.
ఉగ్రత కింద వెళ్ళిన మనుషుడు, ఒక వ్యక్తి నశించిపోయే వ్యక్తి నశించకుండా రక్షించబడాలంటే రక్షణ సువార్త విని ఆ మనుషుడు ఏం జరగాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తమునందు విశ్వాసం, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నన్ను బ్రతికించడం కోసం లేచాడు, రేపు నా కొరకు ఆయన రాబోతున్నాడని నిరీక్షణ కలిగి ఎవరైతే క్రీస్తు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో ఆ మనుషుడు ఏం చేయబడతాడంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మనుషుడు రక్షించబడతాడు. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడటం. ఇప్పుడు ఒక రెండే సమాచారం తెలియజేసి నేను సమయాన్ని వెనక సహోదరులకు అప్పగిస్తాను. అందులో మొదటి సమాచారం ఏంటంటే ఎవరికి రక్షణ అవసరము. ఇంతవరకు మన రక్షణ అంటే ఏం చూసామంటే దేవుని ఉగ్రత కింద ఉన్నవారు తప్పించబడటం, అంటే దేవుడు తప్పించబడటమే రక్షణ. ఇంతకీ రక్షణ అనేది ఎవరికి అవసరము, ఎవరు ఉగ్రత కింద ఉన్నారో ఒక 5 ప్రత్యేకమైన సంగతులు తెలియజేస్తాను. అందులో మొదటి సమాచారం ఏంటంటే ఎవరికి రక్షణ అనేది అవసరము, ఎవరు ఉగ్రత కింద ఉన్నారు అనే విషయం మనం చూద్దాం. అందులో మొదటి సమాచారం ఏంటంటే ఎవరు ఉగ్రత కింద ఉన్నారో దేవుని ఉగ్రత కింద ఎవరికి రక్షణ అవసరం అన్నట్లయితే మొదటి సమాచారం ఏంటంటే ఎవరైతే దేవుని ఎరగరో వారిపై దేవుని ఉగ్రత నిలిచుంటుంది. మొదటి సమాచారం దేవుని ఎరగని వారిపై ఉగ్రత. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 8 వచనం కలిసి ఉంటాయి. ఎవరైతే దేవుని ఎరగరో వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఆ వ్యక్తిని గుర్తించి రక్షణ పొందవలసిన అవసరం ఉంటుంది. చూద్దాం ఒకసారి. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రజలను చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసిన సమాచారం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు రాబోయే ఉగ్రతలో ఏం జరుగుతుందంటే దేవుని ఎరగని వారు శిక్షించబడతారు. ఎవరైతే దేవుణ్ణి ఎరగరో వారు దేవుని ఉగ్రత కింద ఉంటారు. దేవుడు ఉగ్రత కింద ఉన్నటువంటి మనుషుడు వారు గుర్తించి నేను రక్షణలో ఉండాలని ఆనాడు దేవుడు నోవహు ద్వారా ఓడను ఏర్పాటు చేసినప్పుడు రక్షించబడిన వ్యక్తి ఎక్కడ ప్రవేశించుంటే రక్షణ కూడా ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఎవరికి రక్షణ అవసరమైనట్లయితే అందులో ఎవరు ఉగ్రత కింద ఉన్నారన్నట్లయితే ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటారో వారిపై దేవుని ఉగ్రత ఉంటుంది. ఇంకా దేవుని ఎరగలేకపోవడానికి మనుషులు గల కారణాలు ఏంటో అన్ని జనులుగా ఉన్న వారికి పరిస్థితి ఏంటో తేటగా మాట్లాడతాడు. ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:4 అలాగే గలతీ పత్రిక 4:8 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:21లో ఏం తెలియజేయబడుతుందంటే లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండానందున మనుషులు దేవుని ఎందుకు ఎరగలేకపోతున్నారంటే తనకు ఒక జ్ఞానం ఇచ్చింది. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని ఎరగినట్లయితే మనుషులు దేవుని ఎరగలేకపోవకుండా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ఎరగని వారి పైన ఉగ్రత నిలిచి ఉంటుంది. 2 రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారిపై ఉగ్రత ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ సమాచారం ఏంటంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు రోమలో ఉన్న స్థానిక సంఘానికి ఏం తెలియజేస్తున్నారంటే ఆయన దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిని మీదను దుర్నీతి పనుల మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. కోపమన్నా ఉగ్రత అన్నా రౌద్రమన్నా శిక్షణ ఒకటే. ఎవరిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది, ఎవరికి రక్షణ అవసరం అంటే ఎవరైతే దుర్నీతి పనులేని దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తారో వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. 3వ సమాచారం ఏమిటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:6 గ్రంథం తెలియ సమాచారం ఏంటంటే దేవునికి విధేయులు కాని వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. దేవునికి విధేయులు కాని వారిపై చదువుదాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:6 ఎఫెసీ పత్రిక 5:6 ఈ 2 వచనాల్లో గ్రంథం తెలియ సమాచారం ఏమిటంటే
వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే, ఎవరైతే సువార్త వినబడుతున్నా, దేవుని సందేశం వినబడుతున్నా, ఎవరైతే దేవుని మాటకు దేవుని సువార్తకు లోబడుకొని ఉంటారో ఆ లోబడిన వారు అవిధేయులు కనుక, దేవుని విధేయులైతే ఉగ్రతను తప్పించబడతారు. దేవుని మాట విన్నవాడు, దేవుని యొక్క మాటను వినవాడు, సువార్త వినవాడు, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉండిపోతారో వారందరూ ఏం చేయబడతారంటే, వారందరూ కూడా దేవుని ఉగ్రతపైకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అక్కడ తేటగా మాట్లాడుతూ వారిపై దేవుని ఉగ్రత అనేది అవిధేయుల వారి మీదకి వస్తుంటుంది. కాబట్టి దేవుని ఉగ్రత ఎవరిపై ఉంటుందంటే అవిధేయుల వారిపై ఉంటుంది. ఎఫెసు పత్రిక 5:6 ఎఫెసులు రాసిన పత్రిక ఎఫెసు రాసిన పత్రిక 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుడి, ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి దేవుని ఉగ్రత ఎవరికి రక్షణ అవసరము, ఎవరు ఉగ్రత కింద ఉన్నారన్నట్లయితే దేవుని ఎరగని వారిపై ఉగ్రత, అలాగే దుర్నీతి చేత సత్యం అడ్డగించే వారిపై దేవుని ఉగ్రత. 3, ఎవరైతే దేవునికి విధేయులు కానివారో, ఎవరైతే దేవునికి అవిధేయులుగా మిగిలిపోతారో అవిధేయులైన వారు ఏం చేయబడతారంటే శిక్షించబడతారు. వారందరూ దేవుని ఉగ్రతకి తేలిపోతారు. ఆనాడు దేవుడు అరణ్యంలో ఐగుప్తు ప్రజలు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన తర్వాత 6,03,550 మందిలో ఇద్దరు మాత్రమే విధేయులు, 6,03,548 మంది దేవునికి అవిధేయులుగా మిగిలిపోయారు. అవిధేయులు ఏం చేయబడ్డారంటే వారందరూ కూడా శిక్షించబడ్డారు. అవిధేయులందరూ ఏం చేయబడ్డారంటే నశించిపోయారు. మీకు కావాలంటే ఎబ్రీ పత్రిక 3:18, ఎబ్రీ పత్రిక 4:6-7 గ్రంథం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి అవిధేయులైన వారు ఏం చేయబడతారంటే దేవుని ఉగ్రత కింద ఉంటారు. ఒకవేళ ఎవరైనా మనలో అవిధేయులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం జరగాలంటే దేవుని యొక్క సువార్త విని సువార్తకు లోబడినట్లయితే వారు విధేయులు అవుతారు, విధేయుల ఉగ్రతను తప్పించబడతారు. అలాగే 4వ సమాచారం ఏంటంటే ఎవరికి రక్షణ అవసరం, ఎవరు ఉగ్రత కింద ఉన్నారన్నట్లయితే అపవాదిని అనుసరించే శరీర స్వభావం గలవారు దేవుని ఉగ్రత కింద ఉంటారు. ఎఫెసు రాసిన పత్రిక 2:3 గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఎఫెసు రాసిన పత్రిక 2:3 వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసులోని స్థానిక సంఘం తెలియజేస్తూ మనందరం వారితో కలిసి వాయుమండల సంబంధం అధిపతులు ప్రేరేపు శక్తికి లోబడి ఎవరైతే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ శరీరాశను అనుసరించి ఎవరైతే స్వభావ సిద్ధంగా నడుచుకుంటారో కడమవారి వలె దైవోగ్రత కంటే దేవుని ఉగ్రతకు పాత్రలైపోతున్నారు. ఎవరు దేవుని ఉగ్రత కింద ఉంటారంటే శరీర స్వభావం కలిగిన వారు, అపవాదుని అనుసరించి శరీర స్వభావం కలిగిన వారు అందరూ కూడా ఏం చేయబడతారంటే దేవుని ఉగ్రత కింద ఉంటారు. అలాగే ఎవరు దేవుని ఉగ్రత కింద ఉన్నారో, ఎవరు రక్షణ అవసరం అన్నట్లయితే ఎవరైతే దేవునికి విరోధులుగా మిగిలిపోతారో వారిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే శిక్షించిపోతున్నాడు. ఎబ్రీ పత్రిక 10:27 ఎబ్రీ రాసిన పత్రిక 10:27 గ్రంథం తేటగా తెలియజేస్తుంది. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధుల్ని దహించిపోవు తీక్షమైన అగ్నియు ఇకను ఉండును. కాబట్టి ఎవరైతే దేవునికి విరోధులుగా మిగిలిపోతారో దేవుని విరోధుల పైన దేవుడు ఉగ్రత కురిపించబోతున్నాడు. అవిధేయులపై దేవుడు ఉగ్రత కురిపడుతుంది. అవిధేయులుగా మిగిలిపోయినట్లయితే వారు శిక్షించబడతారు. కాబట్టి రాబోయే ఉగ్రతలో జరిగే సమాచారం ఏమిటంటే ఎవరు ఉగ్రత కింద ఉన్నారంటే ఒక 5 ప్రత్యేకమైన సంగతి చూస్తున్నాం మనం. అందులో ప్రత్యేకించి ఇక్కడ తేటగా తెలియజేయబడుతుందంటే ఎవరైతే దేవుడు విరోధులుగా ఉంటారో విరోధులు దేవుడు రేపు పొద్దుట ఏం చేయబోతున్నాడంటే తీక్షణ అగ్ని చేత దహించిపోతున్నాడు. కాబట్టి విరోధులుగా ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. అలాగే లాస్ట్గా చూసుకున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 ఏం తెలియజేయబడుతుందంటే సువార్తను అడ్డుకునేవారు దేవునికి ఇష్టలు కాని వారిపై
దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేసుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకే, అండర్లైన్ చేసుకున్న అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానువారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. కాబట్టి దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే, దేవుని ఉగ్రత కింద ఎవరు ఉంటారంటే, ఆనాడు యోధా జనాంగము అపోస్తులు రక్షణ సువార్తను సత్యవాక్యాన్ని అపోస్తుల బోధను వారు ప్రకటిస్తుంటే అన్యజనులు రక్షణ పొందకుండా వారు ఆటంకపరిచి దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, వారు దేవునికి ఇష్టలుగా ఉండలేని కారణాన్ని బట్టి ఎవరైతే సువార్తకు ఆటంకులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆటంకపరులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండరో. ఒక మనుషుడు భూమిని జీవిస్తున్నప్పుడు మనం మాట్లాడుతుంటాం, నా ఇష్టం నా శరీరం నా దేహం మాట్లాడుతుంటాం. కానీ వాస్తవానికి ఆనాడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం విడిపించినప్పుడు వారందరూ ఏం చేశారంటే అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. అందుచేత దేవుడు వారిని ఏం చేశాడంటే నశింపచేశాడు. దేవునితో అతను కోపాన్ని కూర్పించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తే చదువుకొచ్చును. అక్కడ తేటగా తెలియజేశాడు. ఎందుకంటే అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేని కారణం బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే నశింపచేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టలు కాని వారు దేవుడు వారిని తీసుకెళ్లి పరలోకంలో కూర్చొని పెట్టాడు. ఎందుకంటే ఆనాడు ధనవంతుడు లాగా చూసినప్పుడు అతను కూడా తన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికాడు తప్ప, తన ఇష్ట ప్రకారం బ్రతికాడు తప్ప దేవుని ఇష్టాన్ని ఎప్పుడు గౌరవించలేదు. ఈనాడు మనం కూడా సువార్త వినబడుతుంది. సువార్త విన్న తర్వాత ఎంతమంది మనలో దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నాము. దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే మనం ఉగ్రతను తప్పించబడతాము. ఒక దేవునికి ఇష్టలుగా బ్రతకపోయినట్లయితే, సత్యాన్ని అడ్డగించినట్లయితే, సువార్తకు ఆటంకపరులుగా ఉన్నట్లయితే అలాంటి వారిపైన దేవుని ఉగ్రత నిలిచుంటుంది. కాబట్టి ఎవరికి రక్షణ అవసరము, అలాగే ఎవరు ఉగ్రత కింద ఉన్నారని చూసినప్పుడు ఒక 6 ప్రత్యేకమైన సంగతి చూస్తాం. దేవుని ఎరగని వారు ఉగ్రత కింద ఉన్నారు. అలాగే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేవారు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. అలాగే ఎవరైతే ఆ దేవుడు విరోధిగా మిగిలిపోతారో, శరీర స్వభావాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తుంటారో, ఎవరైతే సువార్తకి ఆటంకం ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండరో, ఎవరైతే దేవునికి విధేయులు కాకుండా జీవితాన్ని కొనసాగిస్తారో వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఇలాంటి వారందరూ కూడా ఏం చేయబోతున్నారంటే రేపు రాబోయే ఉగ్రతలో వారందరూ ఏం చేయబోతున్నారు, శిక్షించబోతున్నాడు దేవుడు. అలాగనట్లయితే ఆ ఉగ్రతని మనం తప్పించబడడానికి మనం ఏం చేయాలి? రెండో పని పాఠం ముగిస్తాను. ఉగ్రత కింద ఉన్నవారు రక్షణ పొందడం అనేది అవసరం. ఉగ్రత కింద ఉన్నవారికి రక్షణ అనేది అవసరం. ఉగ్రత కింద ఎవరైతే ఉన్నారో ఒక 7 ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. ఆ ఉగ్రత కింద ఉన్న ప్రతి మనుషులు జరగాలన్నట్లయితే ప్రత్యేకించి అక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. ఏమిటంటే అందులో ఉగ్రత కింద జీవిస్తున్న మనుషులు ఏం జరగాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ద్వారానే వారికి రక్షణ. అపోస్తలుల 4:12 వచనం, యేసుక్రీస్తు ద్వారానే వారికి రక్షణ. అపోస్తలుల 4:12, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యం 4:12 వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామం వలనే మనము రక్షణ పొందవాలి కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మానవ జాతికి రక్షణ. ఇది దేవుడు జగత్తు పునాది వేయబడకునిపే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారిని క్రీస్తు ప్రభు ద్వారా రక్షించాలనేది దేవుని యొక్క కృపా ఏర్పాటై ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా ఈయన ద్వారానే మనకు రక్షణ. ఆకాశం క్రింద ఇవ్వని వారు ఏ నామమున రక్షణ లేదు. రక్షణ పొందాలనుకునే వారు దేవుని ఉగ్రత కింద ఉన్న మనుషుడు రక్షణ సువార్త విని క్రీస్తుని విశ్వాసం ఉంచి ఎప్పుడైతే క్రీస్తు యేసులకు బాప్తిజం పొందుతాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడతాడు. కాబట్టి రక్షించబడడానికి దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 వచనంలో
అందరూ చదవాలమ్మా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రతకు పాల్గొట్టుకు నియమింపలేదు. దేవుడు ఇక్కడ తెస్సలోనికీయుల సాని సంఘానికి అపోస్తలుల పౌలు ఇచ్చే సమాచారం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ ఉగ్రతకు పాల్గొట్టుకు దేవుడు మనం పిలవలేదు. కాబట్టి ఎవరైతే సువార్త ద్వారా పిలవబడుతున్నారో ఆ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ ఉగ్రతకు పాత్రలకు దేవుడు మనం పిలవలేదు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఎందుకొరకంటే సమస్త మనుషులను రక్షించడానికి. మనందరికీ తెలిసిందే యోహాను సువార్త 3:17 కానీ 16 కానీ, యోహాను సువార్త 12:47 కానీ దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించిన ఉద్దేశం ఏంటంటే లోకమును ఎంతో ప్రేమించి నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు క్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపించడం జరిగింది. యేసుక్రీస్తు వారు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన రక్షించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడం ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్నటువంటి దేవుడు ఉగ్రత కింద ఉన్నటువంటి వారిని రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా రక్షించబడాలనుకున్నట్లయితే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు వారు లేకోకుండా రక్షణ లేదు. ఆనాడు దేవుని ఉగ్రత కురిపడుతున్నప్పుడు ఎవరైతే జలప్రలయం కురిపించబడుతున్నప్పుడు నోవహు గారు ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. అలాగే నేడు క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే ఏం చేయబడతారంటే రక్షించబడతారు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారానే మానవ జాతికి దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. రెండో సమాచారం ఏంటంటే మన ముఖ్య ఉదాహరణ ఎఫెసు 1:13 యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షణ. ఎఫెసు రాసిన 1:13 యేసును గూర్చిన సువార్త ద్వారా మానవ జాతికి రక్షణ. యేసును గూర్చినటువంటి సువార్త ద్వారా రక్షణ. ఒకటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ, రెండు యేసును గూర్చినటువంటి సువార్త ద్వారా రక్షణ. ఎఫెసు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే ఉగ్రత కింద ఉన్నారో, ఉగ్రత కింద ఉన్నట్టు మనుషుడు రక్షించబడాలన్నట్లయితే వారు ఏం జరగాలంటే రక్షణ సువార్త వినడం మాత్రమే కాదు, విని క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే సువార్త ద్వారా రక్షించాలనేది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే రక్షణ సువార్త అనేది దేవుడు జగత్తు పునాదిపై ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన మానవ జాతిని సువార్త ద్వారా రక్షించాలని. అలాగైతే రక్షణలో ఎవరైతే ఉండాలనుకుంటారో వారు క్రీస్తులో ఉన్నట్లయితే రాబోయే ఉగ్రత నుండి వారు తప్పించబడతారు. 2 తిమోతి రాసిన పత్రిక 2:10 రోమిలు రాసిన పత్రిక 8 చెప్పి పాఠం ముగించుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2:10 అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తను కోరుచుకొనుచున్నాను. కాబట్టి క్రీస్తు యేసు నందలి రక్షణ. ఒక వ్యక్తి రక్షణలో లేనివారు, రక్షింపబడలేనివారు, దేవుని ఉగ్రత పొందినవారు రక్షించబడాలంటే క్రీస్తు యేసులో ఉన్నట్లయితే అందుకన్నాడు కదా. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తులో ఉన్నవారు రక్షించబడతారు, క్రీస్తులో లేనివారు ఏం చేయబడతారంటే శిక్షించబడతారు. అందుకే దేవుడు అనాది కాలంలోనే దేవుడు క్రీస్తు యేసు నందు రక్షణ ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసు నందని మాత్రమే మానవ జాతికి రక్షణ. క్రీస్తుకు వెలుపుడు అనేది రక్షణ లేదు. క్రీస్తు నందు అన్నప్పుడు క్రీస్తు శరీరమైన సంఘంలో ఎవరైతే చేర్చబడతారో రక్షణ సువార్త విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఎవరైతే యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని నోటితో ఒప్పుకొని వారందరూ కూడా ఎవరైతే క్రీస్తులో బాప్తిజం పొందుతారో వారందరూ ఏం చేయబడతారంటే వారు రక్షించబడతారు. ఆ రక్షించబడినట్లయితే రేపు రాబోయే ఉగ్రత నుంచి వారు ఏం చేయబడతారంటే తప్పించబడతారు. కాబట్టి రక్షణ అంటే ఏంటో, అలాగే రక్షణ కూర్చున్నటువంటి వాస్తవాల్ని కొన్ని విషయాలు మనము ఆలోచించగలిగాం. నా వెనుకున్న సహోదరులు రక్షణలో ఉండేటువంటి మేలులేంటో అనేకమైన సమాచారం వారు వచ్చి తెలియజేస్తారు. కాబట్టి ఇంతవరకు కోప్తిని సహకరించే మీద కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. ఇంతవరకు
సహోదరులు రక్షణ గురించి అనేక సంగతులు గ్రంథపు రూపంలో గ్రంథ పెరుగులో చక్కగా వివరించడం వచ్చి చెప్పిన సహోదరులకి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో రాజుల పాలు నింబరగూడ వంటి క్రీస్తు యొక్క సహోదరులు వచ్చి ఒక పాట నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. రాజుల పాలము నిమ్మనగూడ వంటి సోదరులు వచ్చి